హాయ్ ఫ్రెండ్స్, మీకు సర్ నికోలా టెస్లా గురించి తెలుసా? సైంటిస్ట్. ఆయన థియరీ ప్రకారం మనం ఈ విశ్వంతో కమ్యూనికేట్ చేయాలి అంటే ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్స్ గురించి గమనించాలి. అలా చేయాలి అంటే మనకి సౌండ్ గురించి తెలియాలి. సైన్స్ ప్రకారం శబ్దం అనేది ఒక శక్తి రూపం. ఇది గాలి, నీరు లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తుంది. దీనిని మనం ఫ్రీక్వెన్సీ లేదా డెసిబెల్స్లో కొలుస్తాం. మన శరీరం ఒక ట్రాన్స్మిటర్ అనుకుంటే ఈ యూనివర్స్ ట్రాన్స్ రిసీవర్. వీటి మధ్య కమ్యూనికేషన్ ఈ ఫ్రీక్వెన్సీతోనే జరుగుతుంది. మనం ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీని యూనివర్స్ ఫ్రీక్వెన్సీతో అలైన్ చేస్తామో అప్పుడు మనం అనుకున్నవి జరుగుతాయి. దీనిని మేనిఫెస్టేషన్ అని కూడా అంటారు. దీని గురించి రౌండా బర్న్ గారు ద సీక్రెట్ అనే బుక్లో చెప్పారు. కానీ వీటి అన్నిటికన్నా ముందే మన సనాతన ధర్మాల్లోని కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడి ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీతో వాయిస్ రికగ్నైజేషన్ డివైస్లను కంట్రోల్ చేస్తున్నాం. అలానే పూర్వ రోజుల్లో యజ్ఞ యాగాదులు చేసి వర్షం పడేలా చేసేవారు. సౌండ్ డైనమిక్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కానీ మన పూర్వీకులు కొన్ని వేల ఏళ్ల క్రితమే నాగబంధనాలు, యక్షబంధనాలు వాటి గురించి వివరించారు. వాటినే మంత్రం అని అంటారు. లయబద్ధమైన శబ్దం మనిషికి ఔషధం. ఎవ్రీ స్ట్రీమ్ సౌండ్ హ్యాస్ ఎ పవర్ టు క్రియేట్, టు అలైన్ ఆర్ టు డిస్ట్రాయ్. ఎలాగైతే ఇప్పుడు మన వాయిస్ ఫ్రీక్వెన్సీతో డివైజ్లని లాక్ అండ్ అన్లాక్ చేస్తున్నామో అలాగే పూర్వ రోజుల్లో మన ఋషులు, సాధువులు బంధనాలు వేయడం, బంధనాలు విడదీయడం చేసేవారు. అందుకే ఒక మంచి మ్యూజిక్కి మనిషి ఇంకా నేచర్ రెస్పాండ్ అవుతుంది. మొత్తానికి సైన్స్ అండ్ మైథాలజీ చెప్పేది ఒకటే. హాయ్ ఫ్రెండ్స్, మీకు సర్ నికోలా టెస్లా గురించి తెలుసా? సైంటిస్ట్. ఆయన థియరీ ప్రకారం మనం ఈ విశ్వంతో కమ్యూనికేట్ చేయాలి అంటే ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్స్ గురించి గమనించాలి. అలా చేయాలి అంటే మనకి సౌండ్ గురించి తెలియాలి. సైన్స్ ప్రకారం శబ్దం అనేది ఒక శక్తి రూపం. ఇది గాలి, నీరు లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రయాణిస్తుంది. దీనిని మనం ఫ్రీక్వెన్సీ లేదా డెసిబెల్స్లో కొలుస్తాం. మన శరీరం ఒక ట్రాన్స్మిటర్ అనుకుంటే ఈ యూనివర్స్ ట్రాన్స్ రిసీవర్. వీటి మధ్య కమ్యూనికేషన్ ఈ ఫ్రీక్వెన్సీతోనే జరుగుతుంది. మనం ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీని యూనివర్స్ ఫ్రీక్వెన్సీతో అలైన్ చేస్తామో అప్పుడు మనం అనుకున్నవి జరుగుతాయి. దీనిని మేనిఫెస్టేషన్ అని కూడా అంటారు. దీని గురించి రౌండా బర్న్ గారు ద సీక్రెట్ అనే బుక్లో చెప్పారు. కానీ వీటి అన్నిటికన్నా ముందే మన సనాతన ధర్మాల్లోని కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడి ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీతో వాయిస్ రికగ్నైజేషన్ డివైస్లను కంట్రోల్ చేస్తున్నాం. అలానే పూర్వ రోజుల్లో యజ్ఞ యాగాదులు చేసి వర్షం పడేలా చేసేవారు. సౌండ్ డైనమిక్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కానీ మన పూర్వీకులు కొన్ని వేల ఏళ్ల క్రితమే నాగబంధనాలు, యక్షబంధనాలు వాటి గురించి వివరించారు. వాటినే మంత్రం అని అంటారు. లయబద్ధమైన శబ్దం మనిషికి ఔషధం. ఎవ్రీ స్ట్రీమ్ సౌండ్ హ్యాస్ ఎ పవర్ టు క్రియేట్, టు అలైన్ ఆర్ టు డిస్ట్రాయ్. ఎలాగైతే ఇప్పుడు మన వాయిస్ ఫ్రీక్వెన్సీతో డివైజ్లని లాక్ అండ్ అన్లాక్ చేస్తున్నామో అలాగే పూర్వ రోజుల్లో మన ఋషులు, సాధువులు బంధనాలు వేయడం, బంధనాలు విడదీయడం చేసేవారు. అందుకే ఒక మంచి మ్యూజిక్కి మనిషి ఇంకా నేచర్ రెస్పాండ్ అవుతుంది. మొత్తానికి సైన్స్ అండ్ మైథాలజీ చెప్పేది ఒకటే.